పురాణాలలో స్కంద పురాణం, ఈ స్కంద పురాణంలో కాశీఖండం మనం చెప్పుకుంటున్నాం. ఈ కాశీఖండంలో ఇప్పుడు మనము 15వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. మనకున్న 18 పురాణాల్లో స్కంద పురాణం, ఈ స్కంద పురాణంలో ఒక భాగమైనటువంటి కాశీఖండం. ఈ కాశీఖండంలో 15వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ 15వ అధ్యాయంలో 130 శ్లోకాలలో 15వ అధ్యాయంలో 130 శ్లోకాలు ఉన్నాయి. ఈ 130 శ్లోకాలలో శివశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క దివ్య దేహాన్ని ఈ యొక్క విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు ఈ శుక్రలోకానికి తీసుకొని వెళ్ళారు. ఆయన్ని మనకి ఎన్నో పరలోక యాత్ర మనం చెప్పుకున్నాం. గుహ్యలోకం, విద్యాధరం, ఇలా ఎన్నో లోకాలకు వెళ్ళాం. ఇప్పుడు మనము శుక్రలోకానికి వెళ్ళాం. మనకి కాశీలో కూడా ఉంది శుక్రలోకం. ఎక్కడుందో నేను మళ్ళీ చెప్తాను. అంటే ఈ విష్ణుదూతలు ఈ యొక్క శివశర్మకు ఈ శుక్రలోకము వృత్తాంతం గురించి చెప్తున్నాడు. ఓ గొప్ప బుద్ధిశీలైనటువంటి ఓ శివశర్మ, ఈ యొక్క శివ నిర్మాణకృతమైనటువంటి ఎవరు ఈ శుక్రలోకంలో ఉంటారంటే దానవులు, దైత్యులు ఈ శుక్రలోకంలో ఉంటారు. అంటే మీ అందరికీ తెలుసు, శుక్రలోకము అనగా శుక్రగ్రహము. శుక్రగ్రహము అనగా మనందరికీ తెలిసింది శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుని యొక్క మొదటి పేరు ఉషానసుడు. అంటే మనందరికీ ఆయన శుక్రాచార్యుడిగా ఎలా మారాడో మళ్ళా చెప్పుకుందాం. ఆ శుక్రాచార్యుని యొక్క మొదటి పేరు ఉషానసుడు. అంటే ఈ ఉషానసుడు బాల్యము నుండి సర్వ విద్యను నేర్చుకోవడానికి చాలా ఉత్సుకతగా ఉన్నాడు. అంటే చాలామంది పిల్లలు ఉంటారు, ఒక డిగ్రీయే కాదు ఎన్నో డిగ్రీలు చేస్తూ ఉంటారు. చిన్న డిగ్రీ చేస్తారు, పెద్ద డిగ్రీ చేస్తారు. అంటే ఉద్యోగం కోసం, బ్రతకడం కోసం చేసేవాళ్ళు కొంతమంది. మనం అన్నీ నేర్చుకోవాలి, అన్నిటిలో ఏముందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది. అలాగే ఈ యొక్క శుక్రాచార్యుడు కూడా అన్ని విద్యలు నేర్చుకోవాలి అనుకుంటూ ఉండేవాడు. ఈ యొక్క ఉషానసుడు శుక్రాచార్యుని యొక్క తల్లిదండ్రులు యొక్క అంటే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడైనటువంటి భృగు మహర్షి ఉషానల. ఎవరి శుక్రాచార్యుని యొక్క తల్లిదండ్రులు అంటే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడు భృగు మహర్షి ఉషానల. ఈ ఉషానల యొక్క ధర్మపత్ని ఊర్ధ్వతి. అంటే వీరిద్దరికి 4 కుమారులు, 1 కుమార్తె ఉంది. ఎవరి 4 కుమారులు అంటే చండ, అమార్కుడు, త్వష్ట, ద్రాష్ట్ర, కుమార్తె దేవయాని. అంటే మనకి శుక్రాచార్యుని పూర్వనామము ఉషానసుడు. ఈయనకి 4 కుమారులు, 1 కూతురు. ఈ ఉషానసుడు అంగీరస మహర్షి వద్ద వేదాభ్యాసానికి వెళ్ళాడు. అంటే పిల్లవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏదైనా ఒక గురువుగారిని ఆశ్రయించాలి కాబట్టి అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి వేద అభ్యాసం చేస్తున్నాడు. ఈ అంగీరస మహర్షి యొక్క కుమారుడు బృహస్పతి. అంటే మనకి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దేవగురువు యొక్క తండ్రి ఎవరు అంటే అంగీరసుడు. కానీ ఈ అంగీరస మహర్షి అంటే తన కుమారుడైనటువంటి దేవగురు బృహస్పతికి ఈ యొక్క ఉషానసుడికి పక్షపాతం చూపిస్తున్నాడు. అంటే తన పుత్రుడికి ఎక్కువగా చెప్పుకుంటున్నాడు విద్య, ఈ ఉషానసుడికి కొంచెం తక్కువ చెప్తున్నాడు. అంటే కానీ అంగీరస పుత్రుడైనటువంటి ప్రేమతో పక్షపాతం చూపిస్తున్నాడని ఈ ఉషానసుడు మళ్ళా ఇంకొక గురువును ఆశ్రయించాడు. ఎవరు ఆ గురువు అంటే గౌతమ మహర్షి. అంటే మనకి ఇప్పుడు ఈ కాశీలో అంగీరస మహర్షి కూడా ఒక శివలింగాన్ని స్థాపించి ఉన్నాడు. అలాగే గౌతమ మహర్షి కూడా ఒక శివలింగాన్ని స్థాపించి ఉన్నాడు. ఈ అంగీరస మహర్షి ఎక్కడ స్థాపించి ఉన్నాడంటే మీరందరూ పుష్పదంతేశ్వర మహాదేవ్ దగ్గరికి వెళ్తారు. ఈ పుష్పదంతేశ్వర మహాదేవ్ దగ్గరికి మీరు వెళుతున్నప్పుడు అక్కడ మనకి కింద ఒక 20 అడుగుల లోతులో పాతాళేశ్వర్ మహాదేవ్, హరిశ్చంద్రేశ్వర్ మహాదేవ్, అంగీరసేశ్వర్ మహాదేవ్ అని 3 శివలింగాలు మీరు ఒక 20 అడుగుల కిందకి దిగాలి. మీరు పుష్పదంతేశ్వరి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ఉన్న ఆయనే అంగీరస మహర్షి. అంటే ఈ అంగీరస మహర్షి ఎవరంటే దేవతలకు గురువైనటువంటి బృహస్పతి యొక్క తండ్రి. అలాగే గౌతమ మహర్షి, ఈ గౌతమ మహర్షి ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించంటే మీరు నంది సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకోండి, అక్కడ
అక్కడ కొంచెం ముందుకు వచ్చాక మహాదేవ్ హ్యాండిల్ అనే ఒక పెద్ద షాప్ ఉంటుంది. వెంకటరమణన్ గారని ఆ షాపు లోపలికి వెళ్తే ఒక పెద్దది కాశీరాజు గారి కట్టినటువంటి ఒక పెద్ద చాలా విచిత్రంగా చాలా గొప్ప కళాకృతితో ఉన్నటువంటి ఒక మందిరం ఉంటుంది. ఒక 2 ఎకరాల స్థలం ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఓయేమో నంది సర్కిల్ దగ్గర ఇంత లోపల ఇంత స్థలం ఉందా అనిపిస్తుంది. అక్కడ వెళితే అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించి ఉంటారు. అది గౌతమ మహర్షి శివలింగం. అంటే మనకి జంగనవాడి మట్టు లేదా నంది సర్కిల్ మట్లో సప్తర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు చాలా ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఈ అంగీరస మహర్షి గౌతమ మహర్షి ఈ గౌతమ మహర్షి వద్ద ఈ ఉసానసుడు పూర్తిగా విద్యాభ్యాసము పూర్తి చేశాడు. అయితే మరియు ఈ ఉసానుడికి ఈశ్వరుడు రాక్షసులకు గురువుగా ఉండమని చెప్పడం జరిగింది. అంటే ఈ గురు అభ్యాసం అయింది, ఈశ్వరుడి కోసం తపస్సు చేశారు. ఈశ్వరుడు ఈ ఉసానసుడిని రాక్షసులకు గురువుగా పెట్టారు. ఈ బృహస్పతిని దేవతలకు గురువుగా పెట్టారు. అయితే మహాదేవుడు ఈ ఉసానసుడిని రాక్షసులకు గురువుగా పెట్టడంలో ఒక అర్థం పరమార్థం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు అంగీరస మహర్షి దగ్గర ఉన్నప్పుడు ఆయన పక్షపాతం చూపించాడు. కాబట్టి ఈశ్వరుడికి మానవులు మంచివాళ్ళు రాక్షసులు సమస్త పాపాత్ములు కూడా ఈశ్వరుడి దృష్టిలో సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనము కాశీఖండము 32వ అధ్యాయంలో మనం దండపాణి వృత్తాంతం చెప్పుకుంటాము. అక్కడ దండపాణి వృత్తాంతంలో చెప్తారు, మహా పాపము చేసిన వాడిని కూడా ఉద్ధరించగలిగిన వాడు ఎవరంటే ఒక్క విశ్వనాథుడే. అర్థమవుతుందా? కాబట్టి ఇలా చెప్తే అంటే అందుకే ఈ విశ్వనాథుడు ఈ రాక్షసులు కూడా నా బిడ్డలే, కాబట్టి వీళ్ళని ఉద్ధరించాలి. వీళ్ళ యందు పక్షపాతము లేకుండా వాళ్ళు చేసేటువంటి దుశ్చేష్టలను భరిస్తూ వాళ్ళని కన్న బిడ్డల్లా చూసుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉసానసుడు అంటే శుక్రాచార్యుని రాక్షసులకు గురువుగా పెట్టడం జరిగింది. మనము ఒకవేళ మనం చెప్పుకోగలిగితే బృహస్పతి గొప్పవారా శుక్రాచార్యుడే గొప్పవారా అంటే కొన్ని వేదాంతాల్లో చెప్తారు శుక్రాచార్యుడే గొప్పవాడు. ఎందుకంటే మనకి అన్నీ మంచిగా ఉన్న దగ్గర మనకు గొప్పగా నటించడము పెద్ద గొప్ప విశేషం కాదు. మనకి ఏమీ లేని దగ్గర మనం గొప్పగా ఉండడమే గొప్ప విశేషము. ఎందుకంటే రాక్షసులు వాళ్ళు పుట్టుకతోనే రాక్షస ప్రవృత్తిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ వల్ల లోకానికి హాని కలగకుండా వాళ్ళ బుద్ధిని మార్చగలిగి వాళ్ళ బుద్ధిని మంచి మార్గంలో పెట్టగలిగేటువంటి సమర్థత ఎవరికైతే ఉందో ఆ గురువే గొప్పవాడు. మంచి శిష్యుడు దొరికినప్పుడు వాడిని ఉద్ధరించడం ఎవరైనా చేస్తారు. ఏమీ లేని అజ్ఞాని దొరికిన వాడు చేయగలిగితే గొప్పవాడు, అప్పుడు ఆ గురువు గొప్పవాడు. ఇదే కాశీ. మనకి సమస్త విశ్వంలో ఎక్కడెక్కడ మనము నాకు కాశీ వచ్చినప్పుడు ఒక గురువుగారు చెప్పారు, చంద్రశేఖర్ కాశీకి ఎవరు వస్తారో తెలుసా, బాగా బయట డక్కా మొక్క అంతా దెబ్బలు తినేసి ఉంటారు వాళ్ళు, ఇక వాళ్ళకి మరణము తప్ప ఇంకొక తరుణం ఉండదు వాళ్ళకి. అటువంటి స్థాయి కంటే కష్టాలు భరించి 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 ఉంటారు. అటువంటి వాళ్ళు కాశీలో విశ్వనాథుడు అమృతతత్వముతో కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమగా వాళ్ళని చూసుకుంటాడు. నా తల్లి ఆ జగన్మాత అన్నపూర్ణమ్మ 24 గంటల అన్నపూర్ణమ్మ అన్నం పెడుతూనే ఉంటుంది. అక్కడ ఎవరు రాని పెడుతుంటుంది. తర్వాత మన సైకిల్ స్వామి వాళ్ళే పెడతారు. ఆ విధంగా మిగతా వాళ్ళంతా 1 గంట 2 గంటలు పెట్టి మూసేస్తారు, తాళాలు వేసేస్తారు. పెట్టేది అన్నపూర్ణమ్మ 24 గంటలు పెడుతూనే ఉంటుంది. తర్వాత ఎవరికి వచ్చినా లేదని పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ సైకిల్ స్వామి వాళ్ళు. ఇక్కడ కులమా గోత్రమా మన వాళ్ళ ఇంకొకరా బ్రాహ్మణుల ఇంకొకరా ఎవరూ చూడరు. ఆకలి అంటూ వచ్చాడా వాడికి అన్నం పెట్టాలి. ఇది కాశీతత్వం. అంతేకాని ఇక్కడ ఎక్కువ లేదు గొప్ప లేదు. అయితే ఈ ఉసానసుడు అంగీరస మహర్షి వద్ద పక్షపాతానికి గురి అయ్యాడు కదా, కాబట్టి ఇతనికి తెలుసు నొప్పి, ఇతనికి తెలుసు బాధ. అందుకే దేవతలకు బృహస్పతి గురువు అయితే రాక్షసులకు ఈయన గురువుగా పెట్టాడు ఈశ్వరుడు. ఈ కారణమున
ఉసానసుడు మాత్రమే రాక్షసులకు అంతిమ సమయము వరకు ఉత్తమ మార్గములో ఉంచగలుగుతూ వాళ్ళని విశ్వము నుంచి రక్షిస్తూ వచ్చాడు. ఎంతోమంది పెద్ద పెద్ద రాక్షసులు, ఈ రాక్షసులందరూ ఈ యొక్క శుక్రాచార్యుని ఆధీనంలో, అంటే వాళ్ళు ఒకవేళ కొంత సమయం బతికారనుకుందాం, ఒక 100 సంవత్సరాలు బతికారనుకుందాం, కానీ ఆ 100 సంవత్సరాల్లో ఒక 70-60 సంవత్సరాలు, అంటే నేను లెక్క చెప్తున్నాను మీకు, వాళ్ళు విశ్వానికి హాని చేయలేదు. కానీ వాళ్ళ పుట్టుకే రాక్షస పుట్టుక కాబట్టి మళ్ళీ ఏదో చేశారు, అది వాళ్ళ ప్రారంభం, వాళ్ళ కర్మ, వదిలేద్దాం. మానవుని యొక్క విశ్వమునకు, అంటే ఈ యొక్క మహాదేవుని విశ్వాసమును, అంటే రాక్షసులకు ఈయన గురువుగా పెట్టాడు కదా. కానీ ఇంకొకరు అయితే ఏమనుకుంటారు, ఏమండి మహాదేవ, నన్నెత్తి పోరంబోకోళ్ళకి, మాట మంచి తెలియని వాళ్ళకి, లేకపోతే ఈ ఏమి జ్ఞానము లేని వాళ్ళకి, వీళ్ళకి నన్ను గురువు చేసావు, నేనేదో బాగా విద్యలు నేర్చుకోవాలి అనుకున్నాను, పోయి ఇలాంటి వాళ్ళలా పడేసావు అని అనాలి. కానీ ఏనాడు ఈ శుక్రాచార్యుడు అలా అనలేదు. అందుకే శుక్రాచార్యుణ్ణి నా పుత్రుడికి సమానము అన్నాడు. దేవగురు బృహస్పతిని ఎక్కడ అనలేదు, అది చెప్తాం. అయితే ఈ గురువు ఉత్తమ లక్షణాలు ఉండబట్టి ఈ శుక్రాచార్యుని చేశారు. అయితే ఈ శుక్రాచార్యుని వద్ద ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఎంతోమంది రాక్షసులని కొంత సమయం వరకు తీర్చిదిద్దుతాడు. అయితే ఇలా ఉన్నప్పటికీ, అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ రాక్షస శిష్యులు మరణాన్ని పొందుతూ ఉన్నారు. అంటే మంచివాడో చెడ్డవాడో తల్లికి ఇద్దరూ ఒకటే. మంచివాడు పుట్టినా తల్లి ప్రేమిస్తుంది, చెడ్డవాడిని పుట్టిన వాడికి మీద ఇంకా ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. కానీ ఈ దేవతలకు, రాక్షసులకు గురువైనటువంటి ఈ శుక్రాచార్యుడు ఎంతోమంది రాక్షసులు చనిపోతూ ఉంటే అయ్యో బాధను తట్టుకోలేకపోయాడు. వీళ్ళు పూర్వజన్మ వృత్తాంతమో లేక వీళ్ళ కర్మశేషమో, వీళ్ళు అలా పుట్టారు, అలా చనిపోతున్నారు. కానీ ఒక తండ్రిగా, అంటే చూడండి, గురువు తల్లి పాత్రను పోషిస్తాడు, తండ్రి పాత్రను పోషిస్తాడు, గురువు పాత్రను కూడా పోషిస్తాడు. తల్లి, అందుకే మనకి చెప్పారు కదా, అంటే ఈయన ఏమి చేశాడంటే ఈ శుక్రాచార్యుడు మళ్ళా ఈశ్వరుడి కోసము కాశీ వచ్చి అనేక సంవత్సరాలు ఒక మృత సంజీవిని విద్య కోసం తపస్సు చేస్తాడు. అయితే ఈశ్వరుడు అనంతరము, అంటే కొన్ని 5000 సంవత్సరాలు ఈయన తలని పైకి వెత్తి, అంటే కాళ్ళు పైకి వెత్తి తల కింద పెట్టుకొని, మనకి వడ్ల పొట్టు ఉంటుంది కదా, ఆ వడ్ల పొట్టు మంట పెడితే వచ్చే పొగ ఉంటుంది చూడండి, ఆ పొగని మాత్రమే పీలుస్తూ, ఒకటి కాదు, రెండు కాదు, 5000 సంవత్సరాలు మనం ఇలా కూర్చొని ఉంటే పొగ పీల్చడమే కష్టం మనకి. ఇంకా తలకు కాళ్ళు పైకెత్తి తల క్రిందకి పెట్టి పీల్చడం అంటే ఇది సాధన రహస్యాలు. ఓకే, ఇలా ఆయన చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈ యొక్క శుక్రాచార్యునికి ఉసానసుడు, ఇంకా శుక్రాచార్యుడి పేరు రాలేదు, ఈ ఉసానసుడికి లేదా భార్గవనందుడు, ఎందుకంటే తండ్రి భార్గవుడు కాబట్టి ఈయనకి ఆ మృత సంజీవిని విద్యను ఇస్తాడు. అంటే ఈ విధంగా శుక్రాచార్యుడు మొదటిసారిగా విశ్వనాథుడి దగ్గర రాక్షసుల కొరకు, ఇంతకుముందు ఎన్నో విద్యలు నేర్చాడు, కానీ రాక్షసులు మరణిస్తున్నారు కాబట్టి వాళ్ళని రక్షించాలనుకున్నాడు. పోతే రాక్షసుల కదా పోయిపోయింది అనుకోలేదు. చూడండి, రాక్షసుల కోసము ఈ విశ్వనాథుడి వద్ద మృత సంజీవిని విద్యను పట్టుకున్నాడు. ఆ మృత సంజీవిని విద్య ఒక్క శుక్రాచార్యునికి, ఈశ్వరునికి, అమ్మవారికి తప్ప మరొకరికి తెలియదు. ఈయన అల్లుడికి తెలుస్తుంది తర్వాత, అంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారులకు కూడా తెలియదు. చూడండి, ఇలా ఆయనకు ఇచ్చాడనమాట. అయితే ఈ విధంగా ఉండగా ఇది భరించలేక కొంతకాలం తర్వాత ఈ యొక్క రాక్షసులు ఉన్నారు కదా, ఒక అంధకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఏం చేశాడంటే, ఈ సాక్షాత్ ఒకానొక సందర్భంలో పార్వతీమాత ఈశ్వరునితో ఏదో ఒక సరదాగా అన్నట్టుగా ఆవిడ ఒక నాట్య భంగిమని గీసింది. పార్వతీ పరమేశ్వరులు నటేశ్వరిగా ఉన్నటువంటి ఒక నృత్యాన్ని గీసి, మా ఆయనకి చూపిస్తాను, పాపం సరదాగా ఎలా ఫీల్ అవుతాడో అనుకొని చూపిస్తూ, ఏమండి ఒక్కసారి నేను కళ్ళు మూస్తాను, మీరు నేను చూపించేది చూడండి అంటుంది. మనం కూడా చూడండి, మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఏదైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వస్తువు తెచ్చామనుకోండి, ఏదో పుట్టినరోజు, ఏదో పెళ్లి రోజు, ఏదో తెచ్చినప్పుడు మనం దాన్ని వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టు ఇస్తామన్నమాట. అలా ఆమె కూడా అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ విశ్వనాథుడి కళ్ళు మూసిందో,
సమస్త విశ్వము అంధకారంలోకి వెళ్ళిపోయింది. మరుక్షణమే అమ్మవారు తెలుసుకున్నారు, ఓ ఇంత తప్పు జరిగిపోయింది. కాబట్టి అమ్మవారు ఆ యొక్క చీకటి ఒక రూపాన్ని దాల్చింది. ఆ రూపమే అంధకాసురుడు. అంధకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉద్భవం జరిగింది. అంటే చూడండి, ఈశ్వరుడు కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాలలో ఒక చీకటి ఒక రూపాన్ని దాల్చింది. అంటే క్షమించాలి, మన మనసులలో కూడా ఎన్నో సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మంచి ఆలోచన ఉంటుంది, చెడ్డ ఆలోచన ఉంటుంది. మీ మంచి ఆలోచన ఒక బయట పక్కన పెట్టండి, కాశీలో మాత్రము 720 మంది విఘ్న దేవతలు మిల్లీ సెకండ్లో గమనిస్తూ ఉంటారు. మీరు లోపల కాశీని కానీ, కాశీలో ఉన్నవారిని కానీ, కాశీ గురించి కానీ మీరు ఏమి మాట్లాడుకుంటున్నారో అంటే ఇక్కడ లోపల మీ అంతరాత్మలో ఏమి అనుకుంటున్నారో వాళ్ళు గమనించి ఫలితంగా మమ్మల్ని కాశీలో ఉంచాలా, పంపించాలా, ఇంకేదో చెయ్యాలా, అది ఈశ్వర. ఎందుకంటే కాశీలో అడుగు పెట్టాము మనం అంటే మనం మోక్షానికి దగ్గరగా ఉన్నాము. కానీ ఎంతోమంది అడుగులు పెడుతున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఎవరో చెప్తారు, ఇక్కడ మనకి మార్కండేయ ఆశ్రమం ఉంది, అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉండిందట, ఒక 30 సంవత్సరాలు. ఆవిడ 30 సంవత్సరాలు కాశీలో కొన్ని కఠిన నియమాలు అనుభవించి ఏదో ముని మనవరాలు పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ చనిపోయారు. అంటే ఈ 30 సంవత్సరాలు అంత కఠోర తపస్సు చేసినప్పటికీ, అంటే మనకి చెప్తారు, రేపు అంగారక స్తోత్రం చెప్తాను, కాశీలో మరణం అనేది కొన్ని యోగ రహస్యాలు కానీ, కొన్ని తంత్ర రహస్యాలు కానీ, ఇటువంటి వాటిలో కూడా దొరకని మోక్షం ఇస్తుందంట కాశీ. అసలు కాశీలో మనం గాలి పీల్చడమే కొన్ని వేల కోట్ల జన్మల అదృష్టం మనది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే 33,000 కోట్ల దేవతలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, ఇప్పుడు ప్రతి సెకండ్లో ఉంటారు ఇక్కడ. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండడం మన మంచిది. అంటే ఈ మృత సంజీవిని విద్య ఉన్నప్పటికీ మహాదేవుని ఆ యొక్క అంధకాసురుడు ఉన్నాడు కదా, ఈ అంధకాసురుడు బాగా కొన్ని రోజులు ఈ శుక్రాచార్యుని యొక్క శిష్యరికంలో అంటే గురువు గారి దగ్గర ఉండి ఆ అంధకాసుడు కొంత సమయం వరకు చాలా పద్ధతిగా మంచిగానే ఉన్నాడు. తర్వాత ఎవరొకరు పురుగు తొలుస్తుంది కదా, ఆ తర్వాత నువ్వు సాక్షాత్ మహాదేవుని పుత్రుడివే. కాబట్టి మనం కూడా ఏం చేస్తారంటే మన పిల్లలు కూడా పుట్టినప్పుడు నాన్నగారండి అమ్మగారండి అంటారు. కొంత వయసు వచ్చేటప్పటికి ఏమో వాళ్ళు బుద్ధి బాగుండి ఏదో ఉద్యోగం చేసుకొని వాళ్ళు ఎటో వెళ్ళిపోతే పర్వాలేదు. మొన్న ఈ మధ్య చూశాను, చెన్నైలో 80 ఏళ్ళు ఉన్నటువంటి ఒక తండ్రిని గుద్ది చంపేశాడు, ఆస్తి ఇవ్వలేదని ఒక పిల్లవాడు. ఆ కొడుకు మంచివాడు కాదని ఆ తండ్రి కొడుకు కొంత ఆస్తి ఇచ్చాడు, మిగిలిన ఆస్తి ఏదో ట్రస్ట్కి రాశాడు, నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పని చేస్తావా. ఈ మధ్యనే మనము విజయవాడ దగ్గరలోని ఎక్కడో ఒక తల్లిని ₹1,00,00,000 ఆస్తి కోసం కొడుకే చంపేశాడు. అంటే మనలో ఇలా ఉన్నారు కాబట్టి, అంటే ఈ అంధకాసుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఎంత గురువుగారి దగ్గర ఉన్నప్పటికీ రాక్షసుడు కదా, ఆ ప్రవృత్తి అలా ఉంది. కాబట్టి నేను మహాదేవుని పుత్రుడిని, కాబట్టి నాకు మహాదేవునికి సమానము, నేను మహాదేవుని కైలాసాన్ని వసూలు చేసుకోవాలి, ఇది అన్నమాట. అంటే ఈ విధంగా మళ్ళా ఈశ్వరుడికి ఈ అంధకాసుడికి యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైనప్పుడు దేవతలంతా ఈశ్వరుడి పక్షాన ఉన్నారు, రాక్షసులంతా అంధకాసుడి పక్షాన ఉన్నారు. అయితే పాపం ఘోరంగా యుద్ధం చేస్తున్నారు దేవతలు. వారి శక్తిని బట్టి ఇక్కడ పెద్ద రాక్షసులు చనిపోతున్నారు. ఆ పేర్లు అవన్నీ ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. చనిపోతున్నటువంటి ఆ రాక్షసులందరినీ మళ్ళా మరుక్షణంలో వాళ్ళకి గురువైనటువంటి శుక్రాచార్యుడు బతికిస్తున్నాడు వాళ్ళని. ఇక్కడ దేవతలేమో కష్టపడి చంపుతున్నారు, అక్కడ చూస్తేమో శుక్రాచార్యుడు వాళ్ళని మళ్ళా బతికిస్తున్నాడు. ఇంకా యుద్ధం ఎప్పుడు కాగాలి. కాబట్టి ఇక్కడ గణపతికి నంది వాహనమైనటువంటి నందికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఓ మహాదేవ, నీ ప్రియ శుక్రాచార్యుడు మేము కష్టపడి వాళ్ళని చంపుతున్నాము, వాళ్ళని బతికిస్తున్నాము.
అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు మనకి ఎప్పటికీ విజయం వచ్చే, మనం ఎప్పుడు గెలవాలి, మీ శిష్యుడు ఈ పని చేస్తున్నాడు అని చెప్పగానే ఈ యొక్క మహాదేవుడు ఒక్కసారి ఆ శిష్యుని పట్టకరా అని చెప్తాడు. మన నంది గర్దలాగా వెళతాడు. గద్దగాని కోడి పిల్లని ఎత్తుకెళ్తుంటుంది. చాలా చాలా విచిత్రంగా పాపం ఆ కోడి చాలా గట్టిగా కప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంతో చూసి 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 4 అంతస్తుల మీద ఉన్నటువంటి గద్ద ఎక్కడో కిందకి దిగి లటక్కని పట్టుకొని వెళ్ళిపోతుంది. అలా తీసుకొని వెళ్ళిపోయాడు ఈ శుక్రాచార్యుని మహాదేవుని వద్దకు. ఈ మహాదేవుని వద్దకు పోగానే మహాదేవుడు ఆ యొక్క శుక్రాచార్యుని, మీరు కానీ దానిమ్మ పళ్ళు బాగా వలుచుంటే ఏదో ఒక విత్తనం టక్కన మీరు వేసుకుంటారు కదా నోట్లో, అలా వేసేసుకున్నాడు ఆ శుక్రాచార్యుని ఈ యొక్క మహాదేవుడు లోపల. ఇక అక్కడ రాక్షసులకి ఇక గురువుగారు లేరు కదా, ఇక చనిపోయిన వాళ్ళు బతకరు కదా, ఇక వాళ్ళ ఆహాకారాలు పెట్టారు. విజయం మీద ఆశను వదులుకోవడము మొదలు పెట్టారు. అంటే చివరికి యుద్ధము బీభత్సంగా జరిగింది, దేవతలు గెలవడం మొదలుపెట్టింది. అయితే ఈశ్వరుని యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉసానసుడు, అప్పటి వరకు ఆయన పేరు ఉసానసుడు. ఈ ఉసానసుడు 10,000 దివ్య సంవత్సరాలు ఈశ్వరుడి యొక్క గర్భములో కూర్చొని మొత్తం సమస్త బ్రహ్మాండాలను, ఈశ్వరుడి యొక్క ప్రేమను, ఈశ్వరుడి యొక్క తత్వాన్ని సమస్తాన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ఈశ్వరుని యొక్క ఘోర తపస్సు చేస్తారు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా అనకూడదు కానీ గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆయన శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళు కాదు. అయితే ఈయన శరీరంలో నుంచి అప్పుడు చెప్తాడు, నువ్వు నాకు పుత్రుడి సమానమే కాబట్టి నా శుక్రకణము ద్వారా బయటికి రా అని చెప్తే అప్పుడు ఈ యొక్క ఉసానసుడు ఈశ్వరుడి యొక్క శుక్రకణం నుంచి బయటకు వస్తాడు. అప్పుడు పేరు పెడతారు, ఇప్పటి నుంచి నీ పేరు శుక్రాచార్యుడు, శుక్రకణం నుంచి వచ్చావు కాబట్టి శుక్రాచార్యుడు అని పెడతాడు. అయితే ఇక్కడి నుంచి మనకి ఏదైనా మనకి మహాభారతంలో కానీ ఎక్కడైనా కానీ ముందున్న పేర్ల కన్నా తరువాత ఒక పేరు భగవంతుడు కానీ లేదా గొప్ప గురువు గారు కానీ ఎవరైనా నామకరణం చేశారనుకోండి ఆ పేరుతోనే చరిత్రకు వస్తుంది. కాబట్టి ముందు పేరు మర్చిపోయారు అందరూ, శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అని మొదలు పెట్టడం అయింది. అయితే ఇంతటి శుక్రాచార్యుడు మన కాశీకి మళ్ళా వచ్చాడు. ఇది చూసినటువంటి ఈ శుక్రాచార్యుడు కాశీ వచ్చి మళ్ళా అంటే ఇప్పుడు మళ్ళా దేవతలకు దేవగురు బృహస్పతి, ఈయన మళ్ళా రాక్షసుల ఉన్నాడు. మళ్ళా ఏం చేశాడంటే ఈ యొక్క శుక్రాచార్యుడు మళ్ళా ఈశ్వరి యందు ఈ మృత సంజీవిని విద్యను అంటే ఈశ్వరుడి మృత సంజీవిని విద్యను ఇచ్చాడా లేదా అని పరీక్ష చేసుకుంటున్నాడు మళ్ళీ. ఎందుకంటే రాక్షసులకు చేశాడు కదా, మళ్ళా ఇప్పుడు మనకు ఉన్నటువంటి మీరు అన్నపూర్ణమ్మ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు భోజనం చేసుకుని ఒక సన్న గొంతుల నుంచి బయటకు వస్తారు. ఆ బయటికి వచ్చినప్పుడు అక్కడ చక్కగా ఇప్పుడు గ్రానైట్ వేసి ఉన్నారు. శుక్రకూపము అని ఉంది కదా, ఆ శుక్రకూపము ఆ వెనక లోపల 3 శివలింగాలు ఉంటాయి. ఆ 3 శివలింగాలలో ఒక శివలింగం మీద ఎప్పుడు వెండి తొడుగు ఉంటుంది, వెండి గొడుగు పెట్టి ఉంటుంది. అంటే మీరు కిటికీ తీసి చూడొచ్చు. ఆ కనపడేటువంటి ఆ కిటికీ తీసి చూస్తున్నదే ఆ శుక్రాచార్యుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము. అంటే ఈ శుక్రాచార్యుడు మళ్ళా కాశీ వచ్చి ఇంకొన్ని వరాల కోసము ఈశ్వరుడి కోసము ఇందాక మీకు చెప్పాను 5,000 సంవత్సరాలు పొట్టు పొగని పీల్చాడు. ఇప్పుడు మళ్ళా కాశీ వచ్చాడు. కాశీ వచ్చి మనకి మీరు ఒడ్లు ఆడిస్తే 3 రకాల పొట్లు వస్తుంది. ఒక పొట్టు పెద్దదిగా ఉంటుంది, ఇటుక రాయిలో వేస్తారు దాన్ని. ఇంకొక పొట్టు మీరు పొట్టుపై చేసుకుంటారు. ఇంకొక పొట్టు తౌడులాగా వస్తుంది, అది పశువులకు వేస్తారు. అలాంటి తౌడుని ఆయన హోమం పెట్టి ఆ హోమంలో వచ్చేటువంటి దానితో మళ్ళా ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అలా చేయగా ఈశ్వరుడు ఆయనకి ఇప్పుడు ఎన్నో వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఏమిటో చూస్తాం. అంటే మొత్తము ఇక్కడ ఈశ్వరుడి కోసము ఆయన 6,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అంటే ఆ లింగానికి ప్రతిదినము ఆ శివలింగానికి ఒకే రకమైనటువంటి 1,00,000 పూలతో పూజ చేసేవాడు.
అలాగే 1,00,000 పత్రాలతో ఒకే రకమైనటువంటి పత్రాలు చేసేవాడు. అలాగే 1,00,000 కుండలు తీసుకెళ్ళి ఆ 1,00,000 కుండలలో గంగాజలంతో అభిషేకం చేసేవాడు. అలా చేసి ఆ యొక్క శివలింగానికి నిరంతరం పలుమార్లు చందనము సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉండేవాడు. అందుకే చూడండి, కాశీలో కాశీ ఖండం ప్రకారం 47,000 కోట్ల శివలింగాలు ఉన్నాయి. నేను ఇప్పటికీ 10,000 లింగాలు చూశాను కాశీలో. కానీ ఏ శివలింగానికి విశ్వనాథుడికి కూడా లేదు. ఈ యొక్క శుక్రాచార్యుడికి ఏసీలో ఉంటాడు ఆయన నిరంతరం. మీరు పొరపాటున ఎప్పుడైనా తలుపు తీసిపోయారనుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు తలుపేసిపోండి అంటారు. అంటే విశ్వనాథుడికి కూడా పాపం ఎప్పుడు నీళ్ళు పోస్తారు, 4 పక్కల నుంచి సెగ తగులుతూ ఉంటుంది ఆయనకి. 4 ద్వారాలు, ఒక ద్వారం కూడా కాదు ఆయనకి. 4 ద్వారాలలో అందరూ తొక్కేవాళ్ళే, మడి లేదు, ఆచారం లేదు, ఏమీ ఉంటుంది ఆయనకి. కానీ ఈ శుక్రాచార్యుడి దగ్గర మాత్రం మన మడి ఆచారం ఉంటుంది. చాలా చక్కగా ఆయన ఎప్పుడూ ఏసీలో ఉంటారు. ఇక్కడ మీరు కావాలంటే వెళ్ళి చూడంటే ఈ శుక్రగ్రహం అనుగ్రహం ఏమిటో చెప్తాను ఇప్పుడు తర్వాత. అంటే ఆ విధంగా చేస్తాడు. ఈ విధంగా 5,000 దివ్య సంవత్సరాలు చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అనంతరము ఇంద్రియ సహితముగా మనసును శుద్ధి చేసి బహు సన్నని ఊక పొగతో అక్కడ తపస్సు చేశాడు ఆయన. ఈ తపస్సుకు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహాదేవుని దర్శనముతో ఈ శుక్రాచార్యుడు ఈశ్వరుని స్తుతించాడు. మనకి కాశీఖండంలో ఒక్కొక్క గ్రహము ఈశ్వరుని స్తుతిస్తుంటారు. అది విన్నంత మాత్రమే మనకి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఏం చెప్తున్నాడంటే విందాం. ఓ జగత్ ప్రభువు, నీ ప్రభా జలముతో సమస్త అంధకారము పారదోలుతుంది. అంటే చూడండి ఏమి చెప్తున్నా అంటే, ఈశ్వర నిరంతరము మీకు అభిషేకం చేస్తున్నారు కదా, ఈ అభిషేక జలం మీరందరూ చూస్తుంటారు. రోజు విశ్వనాథుడికి అభిషేకం జరుగుతుంటుంది. కానీ ఎవరో అడుగుతూ ఉంటారనమాట. మొన్న ఒక గురువుగారు చెప్పారు, ఏమండి రోజు కొన్ని వేల లీటర్లతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఎందుకండి పారబోస్తున్నారు కాలువలో అన్నారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, ఈశ్వరుడికి జరుగుతున్నటువంటి ఒక చిటికెడు నీళ్ళ బొట్టు లేదా ఒక చిటికెడు పాల బొట్టు ఎన్ని మంది ఆత్మల మనసును శుద్ధి చేస్తుందో అని. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఈ భృగు మహర్షి యొక్క తనయుడు అనేటువంటి శుక్రాచార్యుడు చెప్తున్నాడు ఏమని, ఓ జగత్ప్రభు, నీ ప్రభా జలముతో సమస్త అంధకారము పారద్రోలును. అంటే నీకు జరుగుతున్న ఈ అభిషేకానికి మనం ఎక్కడో ఉన్నాము. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడో ఉన్న వాళ్ళం కాశీ వచ్చాము. అంటే నిజంగా ఎప్పుడో మనసా వాచా కర్మణ ఓ మహాదేవా అని ఒక పిలుపు చాలు. మనం చెప్పుకున్నాం శివధర్మాలు చాలా చాలా సూక్ష్మమైనవి. ఒక్కసారి మనం చెప్పుకున్నాము, కుబేరుడైనటువంటి గుణనిధి తిండి కోసము శివలింగము వద్ద మాసిపోయిన బట్టతో దీపం పెడితే యమభటులు ఆయన చంపేస్తే యమభటుల దగ్గరికి పోతే యమభటులు నరక బాధలు మొదలు పెట్టేటప్పటికి శివలోకం నుంచి శివదూతలు వచ్చి, నాయన ఈయన కళింగ దేశానికి రాజును చేయాలి, ఇప్పుడు మేము ఈయనకి మీ యమశిక్షలు కుదరవు, ఈయన కళింగ దేశానికి రాజును చేయాలన్నారు. ఆ యమభటులు యముడు ఈ చిత్రగుప్తుడు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, వీడు మహా పాపి, వీడేంది కళింగ రాజ్యానికి రాజు అంటే, వీడు మీరు చెప్పింది నిజమే, మహా పాపియే. కానీ వీడు చివరి క్షణంలో వీడికి తెలియకుండానే తిండి కోసం శివలింగము వద్ద ఆరిపోతున్నటువంటి కొండెక్కిపోతున్న దీపానికి ఒత్తి వేసి వెలిగించాడు. అది శివరాత్రి సమయం, అది వాడికి తెలియదు. ఆకలి కోసం ఆ రోజు పస్తున్నాడు, అది వాడికి తెలియదు. కాబట్టి శివపురాణం ప్రకారం శివధర్మం ప్రకారం ఇలా ఎవడు చేస్తాడో వాడు ఉత్తమ గతిని పొందుతాడు. వాడికి ఇంకా మీరు అన్నట్టు పూర్వజన్మ పాపం ఉంది కాబట్టి కళింగ దేశానికి రాజు అయ్యాడు. లేకపోతే వాడి పుణ్యాత్మనితే మా విశ్వనాథుడు హృదయంలో పెట్టేసుకుంటాడు, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది అన్నమాట అక్కడ అది శివధర్మం అంటే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శుక్రాచార్యుడు, ఓ జగత్ప్రభు, నీ ప్రభా జలముతో, అంటే నీకు అభిషేకం జరుగుతుంది కదా,
ఆ జలాలు అలా మీరు కూడా కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, నల్లగా ఉంటుంది ఒక అరడుగు ఎత్తులో. మీరు బాగా చూడండి, అభిషేకం చేస్తున్నప్పుడు నిజంగా తేనె పూసినప్పుడు చూడాలి, చిన్నగా అంటే ఆ నూనె మీద జారినట్టుగా జారుతూ ఉంటుంది. అంటే మీరు నిజంగా చూసే దృష్టి, చూసే మనస్తత్వం మీకు ఉన్నట్లయితే నిజంగా ఆ విశ్వనాథుడి మీద నుంచి ఒక్క బొట్టు అలా జారుతున్నది మీరు చూసారనుకోండి, మీకు ఎన్ని కోట్ల జన్మలు భస్మం అయిపోయి ఉంటుందో తెలియదు, దీని లెక్క మీకు తెలియదు. మనం అలా చూడాలి. నీళ్ళే పోసారులే అనుకుంటే కోదాం. ఇది ఇంత చూశాడు కాబట్టి ఇది చెప్తున్నాడు, ఓ ప్రభు నీ ప్రభాజలముతో, అంటే నీ మీద పడుతున్న జలము సమస్త లోకాల అంధకారమును పారద్రోలును. ఎందుకంటే వీడు చూశాడు, నా కాడ ఒక శిష్యుడు ఉన్నాడు అంధకాసురుడు, వాడిని చెప్పి 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 నా వల్ల కాలేదు, చివరికి వాడు నీ చేతిలో చచ్చాడు, వాడిని తీసుకెళ్ళి నువ్వు త్రిశూలం మీద పెట్టావు, వాడు నీ త్రిశూలం మీద ఉండి నీ ఓంకార నామాన్ని విన్నంత మాత్రాన్ని నీకు ఒక గణముగా మారిపోయాడు వాడు. అంటే అంధకాసురుణ్ణి ఈ యొక్క శుక్రాచార్యుడు ఎన్నోసార్లు చెప్పాడు, నాయన పోవద్దు పోవద్దు, మంచి మార్గంలో పోవాలని. కానీ అలా వినప్పుడు ఆ అంధకాసురుని ఈశ్వరుడి త్రిశూలం మీద నిలబెట్టి కొంత సమయము ఈశ్వరుడి యొక్క ధ్యాన స్థితిని పొందాడు, గణముగా మారాడు. మీరు కాశీలో పంచక్రోశ యాత్రకు పోతారు, ఈ గణాలన్నీ ఈ పూర్వజన్మలో రాక్షస స్వరూపాలు. మీకు ఇంకొక రహస్యం చెప్తాను, మనకి ఈ యొక్క అంధకాసురుణ్ణి త్రిశూలం మీద నిలబెట్టిన స్థానము మన కాశీలోనే ఉంది. ఎక్కడుందో చెప్పగలరా? కృత్తివాసేశ్వర మందిరం ఉంది కదా, మీరు కృత్తివాసేశ్వర మందిరం మసీదు ఉంది కదా, ఆ మసీదులోకి వెళ్ళి మీరు ఒక శివలింగం ఉందనుకోండి, ఆ మసీదు ఆ కృత్తివాసేశ్వర మందిరమే అక్కడ ఈశ్వరుడు ఆ త్రిశూలం మీద నిలబెట్టినటువంటి స్థానము ఆ అంధకాసురుని. అందుకే మనం ఆ కృత్తివాసేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు రుద్రం చదివితే 1000 సార్లు చదివిన ఫలితం, ఇంకొకసారి చదివితే 10,000 సార్లు చదివిన ఫలితం, ఇంకొకసారి చదివితే ఇంకా దానికి అనంతం. 3 సార్లు మీరు రుద్రం చదివినంత మాత్రాన్ని అనంత ఫలితాన్నిచ్చి మోక్షాన్ని ఇవ్వగలిగిన ఆ యొక్క కృత్తివాసేశ్వరుని మీరు స్పర్శ చేస్తే, అంటే మనస వాచ కర్మణ, ఇది సాక్షాత్ ఈశ్వరుడి యొక్క నుదురు. అది మీరు కాశీలో కొన్ని, ఇప్పుడే చెప్పాను, కాశీలో కొన్ని లింగాలని కలపగలిగితే ఈశ్వరుడి దేహం ఏర్పడుతుంది. అందులో ఆ యొక్క శివలింగాన్ని మీరు కృత్తివాసేశ్వర లింగాన్ని చూస్తే ఈశ్వరుడి యొక్క నుదురు. మీరు కావాలంటే నిజంగా ఈశ్వరుడి యందు ప్రేమ భక్తితో వెళ్ళి ఆ మసీదులో ఉన్నటువంటి ఆ కృత్తివాసేశ్వర లింగాన్ని మీరు తాకండి, మీకు అది మెత్తగా కనబడుతుంది. పోనిస్తాం పోవచ్చు మనం ఇప్పుడు. ఇది అక్కడ జరిగింది. అంటే చూడండి, ఒక మాటలో ఎంత అర్థాన్ని ఇచ్చాడో మళ్ళా చెప్తాడు. ఓ మహాదేవ, మీ దయచే నిశాచరులు అయిన మూర్ఖులు సైతం వారి మతమును మార్చుకుంటారు. చూడండి, ఓ నిశాచర అంటే మూర్ఖులు ఉంటారు కదా, మూర్ఖులు సైతం మతము. గొప్ప మూర్ఖుడు అయినటువంటి అంధకాసురుడు శివుని యొక్క దయచే శివగణముగా మారాడు. ఓ దేవాతి దేవ, ముండ్లోకాల హితము కోరి ఆకాశమున సూర్య రూపముగా ఉన్నావు నీవు. ఎందుకంటే ఇందాక గర్భంలో ఉన్నాడు కదా, గమనించాడు అన్నీ. అంటే మనము కొంతకాలం వాళ్ళతో ఉంటే తెలుస్తుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు అంటారు కదా. కానీ మనం మంచి వాడితో ఉన్నామనుకోండి, మంచి లక్షణాలు మనకు వస్తాయి. పాపం శుక్రాచార్యుడు రాక్షసులతో ఉన్నాడు. రాక్షసులతో ఉన్నప్పటికీ రాక్షస ప్రవృత్తి రాలేదు, కానీ వాడిని రక్షించాలన్నటువంటి ఆశ కలిగింది. అలాంటి వాడు ఈ యొక్క ఈశ్వరుడు ఉదరములో నుంచి బయటికి వచ్చి శివలింగ స్థాపన చేసి ఈశ్వరుని స్తుతి చేస్తున్నాడు. ఓ దేవాది దేవ, ముండ్లోకాలు హితము కోరి, అంటే మనకున్న సమస్త లోకాలు హితము కోరి ఆకాశమందు సూర్య రూపముగా మా అందరికీ, అంటే మంత వేడి లేకుండా మేము భరించగలిగేలా ఉన్నావు అంటున్నాడు. ఓ ముక్కంటి, నీ చల్లని కాంతితో చీకటిని పోగొట్టి ఉత్తమ కలువలకు సముద్రమునకు
ఆనందము కలిగించే చంద్రుని యొక్క రూపముగా నీ వామనేత్రముగా ఉన్నావు. అంటే చూడండి, మనకి 2 కళ్ళు ఉన్నాయి కదా, ఈశ్వరుడి యొక్క 2 కళ్ళు, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, 3వ కన్ను అగ్ని. అంటే అమ్మవారికి కూడా ఇదే. అంటే మనం అనుకుంటున్నాము కాశీ తప్ప మిగతా ప్లేస్లో, మిగతా బయట మనం ఏదైనా పని చేసామనుకోండి, మంచి పని కానీ చెడ్డ పని కానీ, మనల్ని 18 మంది గమనిస్తూనే ఉంటారు ఎప్పుడు. మనం అనుకుంటే పిల్లి కానీ పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగినట్టు అని మనం అనుకుంటున్నాం. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా పగలు రాత్రి 4 వేదాలు, సూర్యచంద్రులు, ఇలా 18 మంది మనల్ని గమనిస్తూనే ఉంటారు. కానీ కాశీలో 720 మంది విఘ్న దేవతలు, సాక్షి గణపతి, 56 మంది భైరవులు, వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు కాశీలో. చెప్తున్నాడు, ఓ సమస్త వేద జ్ఞానము మీ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వాయు రూపముగా సంచరించుచూ ఉంటివి. అంటే చూడండి, ఇక్కడ మీరు ఎంతో గొప్ప ఆత్మస్వరూపులు వచ్చారు మీరు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఎవరెవరో ఒక్కొక్క మాటను పట్టుకొని ఈశ్వరుడు ఇంత గొప్పవాడా, ఇంత గొప్పదా కాశీ అని మీరు ఆనందపడుతున్నారు. అంటే ఇది ఎలా ఆనందపడుతున్నారు? వాయు రూపం, నేను చెప్పే మాట మీకు వాయు రూపంలో వినపడుతుంది. అంటే ఇక్కడ ఈ భృగు మహర్షి తనయుడు చెప్తున్నాడు, సమస్త వేద జ్ఞానము మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో సంచరిస్తూ వాయు రూపంలో ఉంది బయట. అంటే మనం గ్రహించాలి అనుకుంటే మనం వేదము చదివి ఒక బుక్ చదవనక్కర్లేదు, ఈశ్వరాన్ని కూర్చుంటే ఆయనే మనకి చెప్తాడు. భగవద్గీతలో కృష్ణుడు కర్ణుడికి చెప్తాడు, కర్ణ నీవు, కర్ణుడు అంటాడు, నేను ఎంతో కష్టపడి ఎంతోమందిని ఆశ్రయించుకోక విద్య నేర్చుకున్నాను అంటాడు. అసలు నువ్వు ఎందుకు నేర్చుకున్నావు విద్య? అర్జునుడికి నీకు ఏం పగలేదు కదా, నువ్వు నేర్చుకోవడమే తప్పు. కానీ నువ్వు నేర్చుకున్న విద్యని నీవు ఇతరుల కంటే గొప్ప అని నేర్చుకున్నావు, అందువల్ల నీ విద్య పనికిరాదు. విద్య నేర్చుకోవాలి అనుకుంటే నీకు మనసులో శుద్ధి ఉంటే, నీకు ఏకాగ్రత ఉంటే అదే వస్తుంది నీ దగ్గరికి. గురువు ఎత్తుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి. చూడండి, అర్జునుడు ఎక్కడో అడవిలో పుట్టారు, వాళ్ళు అడవిలో పెరిగారు, అక్కడ అడవిలో పోయాడు వాళ్ళ నాన్నగారు పాండురాజు. కానీ భీష్ముడు తీసుకొచ్చి రాజ్యంలో పెట్టాడు. పిల్లలు ఏం చేయాలి, తండ్రి లేదు. ఇక్కడ చూస్తే ధృతరాష్ట్రుడు ఎప్పుడెప్పుడు వీడిని తరిమేద్దామనున్నాడు. అలాంటి వాళ్ళ కోసం ఎత్తుక్కుంటూ వచ్చాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు వచ్చిందే అర్జునుడి కోసం. ఇక్కడ చూడండి, అంటే అర్జునుడు మంచివాడు కాబట్టి, మంచి మనసు ఉంది కాబట్టి గురువు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆయనకి ఎంత పరాభవం జరిగినప్పటికీ కూడా ఇది చెప్తున్నాడు. లేదమ్మా, ఇది నా అదృష్టం. సమస్త ప్రాణాలకు ప్రాణదాతవు, సృష్టి కర్త, లయవు నీవే అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చెప్పాలి అంటే మనము చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క దేహం శ్మశానానికి వెళుతుంది. ఈ శ్మశానంలో ఎవరుంటారు? విశ్వనాథుడు ఉంటాడు. ఈ విశ్వనాథుడు మనం వెళ్ళినటువంటి జీవుడు ఆత్మ లెక్కనో, లేకపోతే జీవుడి దేహాన్నో, జీవుడి యొక్క కర్మఫలాన్నో ఈశ్వరుడు చూస్తాడు. పోనీలే వీడు మంచివాడు, ఈవిడ మంచావిడ, నా పొలాన్ని ఖాతాలో వేసేసుకొని ఈవిడికి భస్మం చేసేసి నాలో కలిపేసుకుంటాను అనే హక్కు ఈశ్వరుడికి ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, సమస్త ప్రాణులకు ప్రాణదాతవు నీవే, సృష్టి స్థితి లయకర్తవు నీవే. ఒకవేళ కాదు, ఈవిని మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పంపిద్దామనుకోండి, బ్రహ్మ ఇంకో సృష్టిస్తాడు. పోనీ వచ్చే జన్మలో ఈవిడ అక్కడ పుట్టాలి, లేకపోతే మళ్ళీ విష్ణువు దగ్గరికి పోతుంది. అంటే సమస్త విశ్వములోని సమస్తమును రక్షించు అగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు నీవే. మీ యొక్క దయ లేనిచే జగత్తు రక్షింపబడదు. మీ దయ ఉండడం వల్ల, అంతే కదా, మొదటగా ఉన్నవాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క కుడి భుజం నుంచి వచ్చినవాడు విష్ణువు, ఈ భుజం నుంచి వచ్చినవాడు బ్రహ్మ. అంటే ఈ బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినవాడు బ్రహ్మ. అంటే మనం వెనక్కి వెళ్ళామనుకోండి, ఈశ్వరుడే మొదటివాడు. మీ యొక్క అభిషేక స్నానం వలన బయట లోపల నిర్మలత్వము, పవిత్రత కలుగ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒకానొక సందర్భంలో ఒకేసారి 12 జ్యోతిర్లింగాల వద్ద అభిషేకం చేయించారు. ఒకే సమయము, ఒకే గడియ ఎందు ఆయన 12 జ్యోతిర్లింగాల ఎందు
అభిషేకము చేయించారు. అందుకే మూడవసారి కూడా ప్రధానమంత్రిగా ఆయన రాగలిగారు. అంటే మనము ఒక శివలింగానికి అంటే మనం అనుకుంటున్నాము అక్కడ పోస్తున్నారు పారబోస్తున్నారని కాదు. మనం నిజంగా మనసా వాచ మనం అక్కడ పోస్తుంటే ఇక్కడ ఏం చెప్తుంటే సమస్త నిర్మలత్వము పవిత్రత కలుగుతుంది. ఇది మనం చేయాలి. మనకి ఎవరన్నా కానీ చెప్పారనుకోండి ఉద్దాక పాలు పోస్తేస్తానంటే మూర్ఖుడా నీకు అదే అర్థమైంది. ఇప్పుడు చెట్టుకి నీళ్లు పోయాలనుకోండి మీరు చెట్టు వేర్లకి పూస్తారా? అలాగే మనకి పరమానంద శిష్యులు చెప్పినట్టు ఒరే చెట్టు వేర్లు తడవాలి అంటే చెట్టు పీకి చెట్టు వేర్లను తడపలేం కదా. అర్థమవుతుందా? అంటే చెట్టు మొదల్లో పోసామనుకోండి ఎక్కడో చెట్టు కింద ఉన్న వేర్లు లాక్కుంటాయి. ఆ వేర్లు చెట్టుకి శక్తిని ఇస్తాయి. చెట్టు ఎదుగుతుంది, పండ్లు ఫలాలు నీడనిస్తాయి. అలాగే సమస్త విశ్వానికి మూల కేంద్రము ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడికి ఈ విధ అభిషేకం చెప్తున్నాడు ఈ యొక్క శుక్రాచార్యుడు. ఈశ్వర ఒక ఆధారం చేసి పృథ్వీ రూపముగా ఉన్నావు. మనకి మహాభారతంలో ఒక రహస్యము, కుంతీమాతకి దుర్వాస మహర్షి ఒక మంత్రోపదేశాన్ని చేస్తాడని మీ అందరికీ తెలుసు. ఆ మంత్రోపదేశం వల్లనే పాండవులు ఉద్భవిస్తారు. కానీ యోగంలో అక్కడ ఏం చెప్తారంటే ఈ కుంతీమాతని ఈ యొక్క దుర్వాస మహర్షి భూమండలం పైకి తీసుకెళ్తాడట. భూమండలం పైకి తీసుకెళ్ళినప్పుడు భూమండలం మొత్తము ఈ విధంగా శివలింగ ఆకృతిగా ఉంటుందట. అప్పుడు కుంతీమాత అడుగుతుందట, ఈ శివలింగ ఆకారమే ఈ ఈశ్వరుడే నన్ను నా బిడ్డలు రక్షించాలి అనుకుంటుంది. అందుకే ఆవిడికి ఆ స్థాయి అంటే భూమికి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ విశ్వములకు ఆధారముగా చేసి పృథ్వీ రూపముగా ఉన్నావు నీవు అంటున్నాడు. మీకన్నా మంగళము, మీకన్నా నిర్మలము, మీకన్నా శాంతి మరొకరి దగ్గర లేదు. అందుకే చూడండి ఈశ్వరుడు ఎప్పుడూ శాంతిగా కూర్చొని ఉంటాడు. నీవే సర్వాంతర్యామి, అష్టమూర్తులుగా ప్రపంచాన్ని పాలిస్తున్నావు. మనకి తెలుసు ఈశ్వరుడు అష్టమూర్తులుగా ఉన్నాడు అనుకుంటున్నాం కదా. ఈ అష్టమూర్తులుగా పాలిస్తున్నాడు అనుకుంటున్నాం. మనము కాశీలో ఈశాన్య లింగము గురించి చెప్పుకున్నాం. కాశీలో ఉన్న ఈశాన్య లింగము కోసము కాశీలో ఏకాదశ రుద్రుడు అంటే ఈశ్వరుడే 11 రూపాలుగా మారి మీకు ఆ 11 శివలింగాలు కూడా చెప్పాను కాశీలో ఎక్కడున్నాయో. ఆ 11 శివలింగాలు కలిసి ఒక ఈశాన్య లింగమును పెట్టారు. ఆ ఈశాన్య లింగం అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క భృగు మహర్షి యొక్క తనేడు శుక్రాచార్యుడు చెప్తున్నాడు మీరే అష్టమూర్తులు అంటున్నాడు. సర్వ తీర్థాలకు సర్వ కార్యాలకు పరమార్థ స్వరూపుడవు నీవే. ఇలా అనేక స్తుతులను ఈ యొక్క భార్గవనందుడైనటువంటి శుక్రాచార్యుడు చేశాడు. ఇప్పుడు ఈ శుక్రాచార్యుడికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఓ భార్గవనందన, నీవు స్థాపించిన ఈ లింగ ఆరాధన ఉగ్ర తపమునకు నేను చాలా ప్రసన్నుడనయ్యాను. నీవు స్థాపించిన ఈ లింగము అవిముక్త క్షేత్రంలో గొప్ప ఖ్యాతిని పొందుతుంది. ఇది నిజం. మీకు నేను ఇప్పుడే చెప్పాను, మీరు కాశీలో వెళ్ళి అన్నీ తిరగండి. చూడ్డానికి అది చిన్న రూమే, కానీ ఏసీలో 24 గంటల ఏసీలో ఉంటారు. మన వట్టిపత్తి పద్మాకరం గారు అది తీసుకున్నారని విన్నాను. అంటే చూడండి అన్ని భోగాలకు సుఖాలకు అది ఆలవాలమైన లింగము ఆ గ్రహము. నీవే నా పుత్రునికి సమానము, నీవు నా పుత్రుడితో సమానము. ఎందుకనగా నా శరీర ఉదరములో నివసించి నా పురుషాంగ మార్గము ద్వారా శుక్రకణముగా బయటకు వచ్చావు కాబట్టి నీవు నా పుత్రుడితో సమానము. మరణించిన వారిని పునర్జీవుని చేయి మృత సంజీవ విద్యను మరలా నీకు ప్రసాదిస్తున్నాను. చూడండి మళ్ళా ఈ మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తున్నాను. ఎందుకంటే ఆ మృత సంజీవిని విద్యను ప్రదర్శిస్తుంటేనే కదా తీసుకెళ్ళి లోపల వేసుకున్నాడు. అందుకని నవగ్రహాలలో శ్రేష్ఠ గ్రహముగా ఉన్నత స్థానం ఇస్తుంది. మనము ఈ యొక్క గ్రహాలు మనకి 9 నవగ్రహాలు ఉన్నాయి కదా. ఈ నవగ్రహాల్లో ఈ యొక్క శుక్రగ్రహము ఎవరితో కలిసిన శుభము ఇస్తుంది మనకి. ఎవరు ఈ లింగయాత్ర చేసి పనులు పూర్తి చేస్తారో వారి సర్వ కార్యాలు పూర్తి అవుతాయి. అందుకే అన్నపూర్ణమ్మ దగ్గర మీరు తెలుసో తెలియకో అన్నపూర్ణమ్మ భోజనానికి అన్నీ ఆ కూపం దగ్గర నిలబడతాము, లేదా వచ్చేటప్పుడైనా చూస్తాం. అంటే మనకి ఇంకొక 50వ అధ్యాయంలో చెప్తుంది, సాక్షాత్తు మన మేనకాదేవి
హిమవంతుని యొక్క భార్య పార్వతీమాత యొక్క తల్లి, అమ్మ నువ్వు ఒక శ్మశానంలో ఉన్న వాడిని పెళ్లి చేసుకున్నావు, వాడికి ఇల్లు వాకిలు లేదు, అందరూ నన్ను అడుగుతున్నాడు ఏమ్మా మీ అమ్మాయి ఇక్కడే ఉంది, మీ అల్లుడు తీసుకెళ్ళడా అని, కాబట్టి నువ్వు మీ ఆయనతో వెళ్ళిపోమ్మా అంటుంది. అప్పుడు పార్వతీదేవిని కాశీ తీసుకొస్తాడు ఈశ్వరుడు. తీసుకొచ్చినప్పుడు పార్వతీదేవి అంటుంది ఏమని, దేవా నాకు మా అమ్మగారింటిలో ఎంతో ఆనందాన్ని అనుభవించాను, ఎంతో సుఖాన్ని అనుభవించాను, కానీ కాశీ వచ్చినప్పుడు దానికంటే ఎక్కువ ఆనందము కాశీలో ఉంది. సాక్షాత్ పార్వతీమాత చెప్తుంది. అప్పుడు చెప్తాడు ఈశ్వరుడు, దేవి ఎవరెవరు ఏ యుగంలో ఎప్పుడెప్పుడు కల్పాంతరాలలో ఎవరెవరు ఏ లింగాలు పెట్టారో నాకు తెలియదు, ఎన్ని లింగాలు పెట్టారో నాకు తెలియదు, నేను ఎవరికి ఏ వరాలు ఇచ్చానో నాకు తెలియదు, మర్చిపోయినాను, కొన్ని మాత్రం చెప్తాను వినని చెప్తాడు. తర్వాత అంటే పార్వతీమాతకి చెప్తాడు, ఒక లింగము నుండి 1 కిలోమీటర్ వరకు అమృత తరంగాలు వస్తూ ఉంటాయి పార్వతి, అందువల్ల కాశీ అమృతత్వాన్ని పొందింది, అందుకే ఇది ఆనందవనమైంది అని అంటే జగన్మాత మన కోసం అడిగి చెప్పించింది. చూడండి, అంటే ఇప్పుడు శుక్రాచార్యుడి దగ్గర మీరు తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళి అన్నపూర్ణమ్మ తీసుకొచ్చారనుకోండి, మీరు ఆ కింద ఉన్న చూడకపోయినా మీకు ఆ శుక్ర అనుగ్రహం కలిగినట్టు. ఇక మీకు తెలిసి వెళితే ఇంకా చెప్పలేం. ఇక్కడ చూడండి, నీ శుభదృష్టి ఉన్నచో ఉత్తమ సంతానం కలుగుతుంది. అంటే శుక్రాచార్యుని అనుగ్రహం ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, ఏమంటారంటే శుక్ర కణాలు తక్కువ ఉన్నాయంటారు. అంటే ఈయన అనుగ్రహం ఉన్నట్లయితే ఉన్న కణాలలో ఒక బలవత్కరమైనటువంటి కణము పుట్టి గొప్ప తేజోవంతుడైనటువంటి కొడుకు పుట్టగలడు. శుక్రాచార్యుని అనుగ్రహం ఉన్నచో వివాహాది శుభకార్యములు త్వరగా అవుతాయి. ఎందుకంటే ఒకవేళ ఆయన అనుగ్రహం లేకపోతే, సుఖాన్ని పొందే అనుగ్రహం లేకపోతే ఇరువురు విడివిడిగా ఉంటారు. శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నచో దంపతులు చక్కటి దాంపత్య జీవితమును చేసి మిగిలిన వారికి ఆదర్శప్రాయముగా ఉంటారు. శుక్ర సంయోగముతో సర్వ తిథులు శుభప్రదముగా ఉంటాయి. అంటే మనకున్న ఈ 15 తిథులు ఉన్నాయి కదా, ఈ తిథులు ఆ యొక్క శుక్రగ్రహముతో ఎప్పుడూ శుభముగా ఉంటాయి. నీవు స్థాపించిన ఈ శుక్రలింగమును పూజించిన వారికి సర్వ శుభములు కలుగును. ఇక్కడ కొన్ని నియమాలు చెప్తున్నాడు, మీరెవరైనా ఉంటే పాటించేవాళ్ళంటే పాటించండి. 1 సంవత్సరం రోజులు శుక్రవారము నక్తవర్తం అంటే 1 పూట మాత్రమే భోజనం చేసి శుక్రకూపంలో స్నానం చేసినట్లయితే గొప్ప వీర్యవంతుడైనటువంటి పుత్రుడు పుడతాడు. అంటే ప్రతి శుక్రవారం రోజు 1 సంవత్సరం రోజులు 1 పూట భోజనం చేసి ఆ శుక్రకూపంలో స్నానం చేసి అలా ఉన్నట్లయితే, లేదు ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా ఆ శుక్రకూపంలో నీళ్లు తాపించినా పుడతారు. అంటే 42 శుక్రవారములు ఉదక విధులు నిర్వర్తించు శుక్రాచార్యుని పూజించినచో గొప్ప శుభములు పొందును. గొప్ప 3 సంవత్సరములు ప్రతి శుక్రవారము శుక్రేశ్వరుని అర్చించిన వారికి ఈ జన్మలోనే కాదు, ఒకవేళ మరు జన్మలు ఉన్నప్పటికీ అన్ని జన్మలలో సర్వ సుఖాలను అనుభవిస్తారట. ఈ వరాలు ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు ఎవరు ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, అలాగే శుక్ర దర్శనం, అలాగే ఈ యొక్క శుక్రకూప దర్శనం, గంగా స్నానం చేస్తారో వాళ్ళకి తప్పక మోక్షం దొరుకుతుంది. అంటే ఒక 5 సంవత్సరాలు మనము విశ్వేశ్వరుని, శుక్రాచార్యుని గంగా స్నానం చేస్తే మన పూర్వజన్మ పాపపుణ్యాలు పక్కన పెట్టండి, ఇది మాత్రం ఈశ్వరుడిచ్చిన వరాలు. ఇక్కడంటే శివధర్మాలలో ఈ యొక్క ధర్మం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిర్మలమైనటువంటి మనసుతో పవిత్రమైన ఆత్మతో ఎవరు శుక్రలింగమును పూజిస్తారో, శుక్ర దర్శనము చేస్తారో వారికి శుక్రలోక ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే శుక్రలోక ప్రాప్తి అంటే మనం కూడా బాగా ఎండలో తిరిగి వచ్చి ఏసీ రూమ్లోకి వెళ్ళాక చల్లటి మంచినీళ్ళు ఎవరైనా ఇచ్చారనుకోండి, అప్పుడు కలిగే ఆనందం వేరే ఉంటుంది. అంటే అది జీవితాంతము ఉంటుంది. అటువంటి సుఖాన్ని ఈ శుక్రాచార్య యొక్క అంటే ఇదంతా ఎవరికి చెప్తున్నారు? ఈ యొక్క విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు ఈ యొక్క శివశర్మకు చెప్తున్నారు అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు అగస్త్యముని యొక్క భార్య ధర్మపత్ని లోపాముద్రాదేవి అడుగుతుంది, ఏమండి అగస్త్యముని గారు, మీరు కాశీని వదిలి వచ్చారని బాధపడుతున్నారు కదా, ఈ యొక్క శ్రీశైల శిఖర దర్శనం వలనే పునర్జన్మ లేదు కదా, మరి ఎందుకు కాశీ అంత గొప్పది అయిందంటే
అప్పుడు చెప్తాడు, దేవి లోపాముద్రాదేవి, బ్రహ్మదేవుడు 3,500 కోట్ల తీర్థాలను సృష్టించాడు. మన మానవ శరీరంలో అనేక తీర్థాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక వృత్తాంతం నీకు చెప్తాను అని చెప్పి ఒక శివశర్మ వృత్తాంతాన్ని చెప్తూ ఆయన సప్తపురి మోక్ష యాత్ర చేశాడు. 6 మోక్షపురాలలో హరిద్వారలో చనిపోయాడు, కానీ ఆయనకి మోక్షం దొరకలేదు. ఆయన చనిపోయిన తరువాత ఆయన దివ్య దేహాన్ని విష్ణుదూతలు 72 లోకాలకు తీసుకొని వెళ్తాడు. అందులో ఒక లోకం మనం ఈరోజు శుక్రలోకం చెప్పుకున్నాం. ఆ తరువాత మళ్ళా తను ఇంకొక దేశానికి రాజు అవుతాడు. నందివర్ధన గ్రామానికి రాజు అవుతాడు. 10,000 మంది భార్యలు చేసుకుంటాడు. ఎన్నో భోగాలు అనుభవిస్తాడు. తరువాత కాశీ నుంచి కొంతమంది సన్యాసులు వెళతారు. రాజా, ఇక చాలు నీ భోగభాగ్యాలు, కాశీకి వెళ్ళిపో. 10,000 మంది భార్యలు ఉంటే అందులో ఒక భార్యకి మాత్రమే అనుమతిస్తారు. నీకున్న 10,000 మంది భార్యలో అలంగనందన అనేటువంటి ఒక భార్య ఉంది, ఆవిడిని మాత్రమే కాశీకి తీసుకెళ్ళి. ఆవిడ వృత్తాంతం ఏమిటంటే, ఆవిడ పూర్వజన్మలో ఉజ్జయినిలో చిన్న వయసులోని భర్త చనిపోతే ఆ ఉజ్జయిని పతిగా భావించి గొప్ప మహాపాతివ్రత లక్షణాన్ని అనుభవించి ఆవిడ చనిపోయి ఉంటుంది. ఆవిడ మరు జన్మలో ఈయనకి భార్యగా వస్తుంది. కాబట్టి మీరిద్దరు కాశీ పోయి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి విశ్వనాథుడి కొరకు, మోక్షము కొరకు తపస్సు చేయండి అంటే ఎక్కడ లింగం ఉంది చెప్పండి? మహామృత్యుంజయ మందిరంలో వృద్ధకాళేశ్వర అనే ఒక లింగం ఉంది. అంటే ఈ యొక్క రాజు మళ్ళా వచ్చి ఇక్కడ వృద్ధకాళేశ్వర అంటే ఒక లింగాన్ని పెడతాడు. ఆ లింగం పెడితే ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం 12 గంటకి ఈశ్వరుడు ఆ లింగముల నుంచి దర్శనమిచ్చి ఈ వృత్తాంతమంతా ఆ వృద్ధ దంపతులకు చెప్పి ఆ వృద్ధ దంపతులను తాను ఆ యొక్క లింగములోకి అదృశ్యమైపోతాడు. అప్పటి నుంచి ఆ లింగము వృద్ధకాళేశ్వర్ మహాదేవ్. అంటే మనం ప్రతి దానికి చాలా ఉన్నాయి. మనం ఇలా ఎన్నో శివలింగాలు చెప్పుకుంటున్నాం. జై కాశీ విశ్వనాథ్.